గురువుగారు, మరి హనుమంతుని యొక్క తల్లి పేరు ఏంటి? అసలైన పేరు ఏమిటి? అంజనానా, అంజనీయ, అంజలీనా? నిజంగా ఈయన పేరు అంజని, ఉమ్, కొంతమంది అంజన ఇలా అంటూ ఉంటారు. ఈ లోపల ఉన్నటువంటి ఇక్కడ అంగుటి ఉంటుంది చూడండి ఇక్కడమ్మా. ఉమ్, ఈ అంగుటి దగ్గర ఈ లోపల మూలవాస్త ఆధార చక్రం నుంచి వాయువు మనకు ఒక మాట వస్తుందమ్మా. ఈ మాట వస్తున్నది బయటికి ఈ అంగుటి నుంచి ఇలా బయటికి వస్తుంటుంది. ఉమ్, ఈ అంగుటిని అంజని అంటారు. ఉమ్, కొంతమంది కాదండి దీన్ని అంజన అనాలని అంటారు. రెండు రకాల భేదాలు ఉన్నాయి. కానీ అంజన అనేటువంటిది ఎక్కువ ప్రచారంలో ఉంది. కానీ ఎక్కువ మంది ఏంటంటే అంజని, ఈ రెండు రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఉమ్, ఈ అంజన అంటారమ్మ ఈ అంగుల్ని. ఉమ్, ఈ కాబట్టి ఈ వాయువు ఆయన వాయాత్మజుడు కదా, వాయువు పుట్టినటువంటి వాడు కదా, ఈ అంగులి నుంచి బయటికి వస్తాడు. అందువల్ల ఆయన అంజనా తనయుడు అంటారు. అంటే యోగ శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట. మనందరం ఏమనుకుంటామనంటే కేసరి భార్య కదండి, కేసరి భార్యకి పుట్టినటువంటి వాడు కదా, అందుకని అంజనానందనం వీరం అని చెప్పి అది అంజనీనందనం, రెండు రకాల ప్రయోగాలు మనం చేస్తూ ఉంటాం. కాదు, అంజని అంటే అసలు అర్థం ఏంటంటే అంగులి. ఈ వాయువు అంజని నుంచి, ఈ అంగులి నుంచి ఇలా బయటికి వస్తుంటుంది. బయటికి రావటం వల్ల చక్కగా మనకి ప్రసారం అవుతుంది. అంటే ఇక్కడ యోగ శాస్త్రంలో చెప్తోంది ఏంటంటే ప్రతిదీ కూడా రామాయణం మొత్తం కూడా యోగ శాస్త్రము. మామూలు లోకంలో ఏంటండి ఆయన హనుమంతుడు ఏంటండి అన్ని యోజనాలు దాటడం ఏంటండి, ఇలా మాట్లాడటం ఏంటండి, ఇది లౌకికంగా యోగ శాస్త్రాన్ని ఇలా హోమియో మందు గనక ఏ రకంగా మనకి తీపిగా పైన ఉంటుంది కానీ రోగాన్ని అణిచేటువంటి మందును లోపల పెడతారు. ఆ రకంగానే ఒక కథలాగా మలిచారు రామాయణాన్ని. కానీ నిజానికి అది యోగ శాస్త్రం. యోగ శాస్త్రంలో ఈయన వాయువుకి ప్రతీక. లోపల అంటే ఈ మూలాధార చక్రంలో ఉన్నటువంటి వాయువు నెమ్మదిగా పైకి కదులుతూ ఈ అంగులి నుంచి ఇలా బయటికి వస్తోంది, అంగిటి నుంచి బయటికి వస్తోంది. కాబట్టి ఆయన వాయునందనుడయ్యాడు, అంజనీ తనయుడయ్యాడు, అంజనా తనయుడయ్యాడు. అది అంజనీకి అంజని తేడా.